డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ 2 వర్కింగ్ రూల్ చూద్దాం. ఇఫ్ mdx plus ndy equal to 0 is a homogeneous differential equation and mx plus ny not equal to 0, then 1 by mx plus ny is an integrating factor of mdx plus ndy. మనకి ఇస్తారు కదా ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఈక్వేషన్ 1ని mdx plus ndyతో కంపేర్ చేస్తాం. అప్పుడు మనకి n తెలుస్తుంది కదా, mని విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేట్ చేస్తాం, m by y. nని విత్ రెస్పెక్ట్ టు xతో డిఫరెన్షియేట్ చేస్తాం, n by x. m by y నాట్ ఈక్వల్ టు n by x వస్తుంది. నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కదా, వీటిని ఎగ్జాక్ట్ ఈక్వేషన్ చేయడానికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. ఎగ్జాక్ట్ ఈక్వేషన్ రావాలి అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి, 1 by mx plus ny. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చినాక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఈక్వేషన్ 1తో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకు ఇంకో ఈక్వేషన్ వస్తుంది కదా, అది ఈక్వేషన్ 2 అనుకుంటాం. మళ్ళీ ఆ ఈక్వేషన్ 2ని m1 dx ప్లస్ n1 dyతో కంపేర్ చేస్తాం. మనకి m1 n1 తెలుస్తుంది కదా, m1ని విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేషన్ చేస్తాం, m1 by y. తర్వాత n1ని విత్ రెస్పెక్ట్ టు xతో డిఫరెన్షియేషన్ చేస్తాం, n1 by x. అవి రెండు ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవుతాయి. m1 by y ఈక్వల్ టు n1 by x అవుతుంది. తర్వాత మనం జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ n1 dy. అదన్నమాట వర్కింగ్ రూల్. ఇప్పుడు మనం మెథడ్ ఎలా గుర్తుపడతాం సెకండ్ మెథడ్ని అంటే, ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, వీటికి పవర్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, పవర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎక్స్కి 1 ఉన్నట్టు కదా, 1 2 3 అవుతుంది కదా. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 1 ఉన్నట్టు 3, ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 1 3. సేమ్ అలాగే మెథడ్ 2ని పవర్స్ అన్నీ ఈక్వల్గా ఉండేవి మెథడ్ 2 అవుతుంది. మన ప్రాబ్లం చూద్దాం. y square dx plus x square minus xy minus y square dy equal to 0. వీటిని mdx plus ndyతో కంపేర్ చేస్తాం. m అంటే y స్క్వేర్, n అంటే x స్క్వేర్ మైనస్ xy మైనస్ y స్క్వేర్. ఇక్కడ m by y అనుకుంటాం, y y స్క్వేర్ అంటే డిఫరెన్షియేషన్ చేస్తే 2y. ఇప్పుడు n by x x స్క్వేర్ మైనస్ xy మైనస్ y స్క్వేర్. వీటి విడివిడిగా రాసుకున్నాం. x x స్క్వేర్ మైనస్ y కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకున్నాం, x ఇంటూ x మైనస్ y స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకున్నాం, x 1 మిగులుతుంది కదా, 1 డిఫరెన్షియేషన్ చేస్తే 2x మైనస్ y కాన్స్టెంట్ కదా, x ఇంటూ x అంటే 1 ఇంటూ y కదా, సో మైనస్ x ఇంటూ 1 అంటే 0 ఇంటూ y స్క్వేర్ 0, సో 2x మైనస్ y. m by y నాట్ ఈక్వల్ టు n by x ఈజ్ నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. సో దిస్ ఈజ్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి కదా. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే 1 by mx plus ny. mx plus ny కనుక్కుందాం. m అంటే y స్క్వేర్, x ప్లస్ n అంటే x స్క్వేర్ మైనస్ xy మైనస్ y స్క్వేర్ ఇంటూ y. ఈ yని వీటితో మల్టిప్లై చేస్తాం, y స్క్వేర్ x ప్లస్ x స్క్వేర్ y మైనస్ xy స్క్వేర్ మైనస్ y క్యూబ్. ఈ మైనస్ xy స్క్వేర్, ఈ y స్క్వేర్ x క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి x స్క్వేర్ y మైనస్ y క్యూబ్ వస్తుంది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఈక్వేషన్ 1తో మల్టిప్లై చేసుకున్నాం. ఇది ఈక్వేషన్ 1తో మల్టిప్లై చేసుకున్నాం. y స్క్వేర్ బై y ఆఫ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ dx ప్లస్ x స్క్వేర్ మైనస్ xy మైనస్ y స్క్వేర్ బై y ఆఫ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ dy ఈక్వల్ టు 0. ఈ y క్యాన్సిల్ అవుతుంది, సో y బై x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ dx ప్లస్ విడివిడిగా రాసుకున్నాం ఈ రెండింటిని, x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై y ఆఫ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ని ఒక టర్మ్గా రాసుకున్నాం. తర్వాత మైనస్ xy బై y ఆఫ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ dy ఈక్వల్ టు 0. x స్క్వేర్ మైనస్ y స్క్వేర్, ఈ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఈ y క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి y బై x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ dx ప్లస్ 1 by y మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ dy ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. కంపేర్ చేద్దాం దీన్ని m1 dx ప్లస్ n1 dyతో. m1 అంటే y బై x స్క్వేర్ మైనస్ y స్క్వేర్, n1 అంటే 1 by y మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్.
ఇదిగో m1 అంటే y మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, n1 అంటే 1/y ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. డో m1 బై డో వై కనుక్కుందాం. విత్ రెస్పెక్ట్ టు వైలో ఎక్స్ కాన్స్టెంట్ కదా, సో డో బై డో వై వై బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇది యూ బై బి ఫార్ములా ఉంది ఇక్కడ చూడండి. డో బై డో వై యూ బై వి ఫార్ములా, వి ఇంటూ డో బై డో వై యూ మైనస్ యూ ఇంటూ డో బై డో వై ఇంటూ వి బై వి స్క్వేర్. యూ అంటే బై, వి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డో బై డో వై ఇంటూ వై మైనస్ వై అంటే యూ కదా, వై ఇంటూ డో బై డో వై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డో బై ఇంటూ వై అంటే 1 మైనస్ వై బై డో బై అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్లో ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ కదా, సో మైనస్ వై స్క్వేర్ అంటే మైనస్ 2y బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఈ మైనస్ వైని మైనస్ 2yతో మల్టిప్లై చేస్తే ప్లస్ 2y స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2y స్క్వేర్లో మైనస్ వై స్క్వేర్ చేస్తే ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. డో n1 బై డో ఎక్స్ కనుక్కుంటాం. డో బై డో ఎక్స్ n1 అంటే 1/y మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇక్కడ డో బై డో ఎక్స్ వై కాన్స్టాంట్ కదా, కాన్స్టాంట్ వీటిని సపరేట్గా రాసుకుందాం. 1/y మైనస్ డో బై డో ఎక్స్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇది యూ బై బి ఫార్ములా ఉంది కదా, యూ బై బి ఫార్ములాలో ఉంది కదా. ఇక్కడ 1/y కాన్స్టాంట్ ఇక్కడ 1 ఉన్నట్టు కదా, డో బై డో ఎక్స్ ఇంటూ 1 అంటే 0, సో ఇది మొత్తం 0 అయిపోతుంది. 0 మైనస్ వి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డో బై డో ఎక్స్, యూ అంటే ఎక్స్ మైనస్ యూ అంటే ఎక్స్ కదా, డో బై డో ఎక్స్ వి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డో బై డో ఎక్స్ అంటే ఎక్స్ అంటే 1 మైనస్ ఎక్స్ డో బై డో ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్లో మైనస్ వై స్క్వేర్ కాన్స్టాంట్ కదా, 2x వచ్చింది. సో 2x మైనస్ 0 కదా, సో 0 ద ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. వీటిని మల్టిప్లై చేద్దాం. మైనస్ ఎక్స్ని 2xతో మల్టిప్లై చేస్తే మైనస్ 2x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ మైనస్ 2x స్క్వేర్ నుంచి ఎక్స్ స్క్వేర్ పెడితే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు డో n1 బై డో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ని మల్టిప్లై చేస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. డో m1 బై డో వై డో n1 బై డో ఎక్స్ ఈక్వల్ అయినాయి కదా, ఈజ్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అయింది కదా. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ కనుక్కుంటాం. ఇంటిగ్రేషన్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ n1 dy ఈక్వల్ టు c. ఈ టర్మ్లో y అనేది కాన్స్టాంట్, ఇక్కడేం ఓన్లీ దోస్ టర్మ్స్ విచ్ నాట్ కంటైన్ ఎక్స్ అంటే ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి, రాసుకోకూడదు. సో ఇంటిగ్రేషన్ m1 అంటే y బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, m1 అంటే ఇది రాసుకున్నాం dx ప్లస్ n1 అంటే ఇది కదా, కానీ ఎక్స్ టర్మ్స్ రాసుకోకూడదు కదా మనం, అందుకే 1/y ఒకటే రాసుకున్నాం. 1/y dy ఈక్వల్ టు c. y కాన్స్టాంట్ కదా, ఇక్కడ y కాన్స్టాంట్ కదా, అందుకే y ముందు రాసుకున్నా. ఇంటిగ్రేషన్ dx బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఇంటిగ్రేషన్ 1/y dy ఈక్వల్ టు c. దీనికి ఫార్ములా ఇక్కడ ఉంది చూడండి. ఇంటిగ్రేషన్ 1/x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ dx ఈక్వల్ టు 1/2y log x మైనస్ a బై ఎక్స్ ప్లస్ a ప్లస్ c. సో ఇక్కడ రాసుకున్నా కాన్స్టాంట్ కదా, y ముందు రాసుకున్నా ఒకటి. 1/2y log x మైనస్ a అంటే y కదా, y బై ఎక్స్ ప్లస్ y ప్లస్ log y. ఇంటిగ్రేషన్ 1/y అంటే log y ఈక్వల్ టు log c. ఇవే క్యాన్సిల్ అవుతుంది. ఈ 1/2 ఇటు వస్తే పవర్ 1/2 అవుతుంది. log x మైనస్ y బై ఎక్స్ ప్లస్ y పవర్ 1/2 ప్లస్ log y ఈక్వల్ టు log c. log a ప్లస్ b ఫార్ములాలో ఉంది కదా, సో log ab log x మైనస్ y బై ఎక్స్ ప్లస్ y హోల్ పవర్ 1/2
వై ఈక్వల్ టు లాగ్ సి. ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై పవర్ 1/2 ఇంటూ వై ఈక్వల్ టు సి. మళ్ళీ వీటిని స్క్వేర్తో బోత్ సైడ్స్ స్క్వేర్ అప్లై చేస్తాం. ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ వై స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఇప్పుడు ఈ బై ఎక్స్ ప్లస్ వై ఇటు వస్తే ఎక్స్ ప్లస్ వై సి స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఇది ఆన్సర్. ఎక్స్ మైనస్ వై బై స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై.